అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. దసరా రోజున భార్య చనిపోయింది, దీపావళి రోజున భర్త చనిపోయాడు. భార్య చనిపోయిన ఆ బాధ తట్టుకోలేక దీపావళికి ఆ భర్త కూడా చనిపోయిన పరిస్థితి. సంతోష్ గంగోత్రి, ఈ అమ్మాయి పేరు గంగోత్రి. సో వీళ్ళిద్దరు జగిత్యాల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కేవలం మటన్ కర్రీ దగ్గర వచ్చిన గొడవ ఇవాళ వాళ్ళిద్దరిని భూమి మీద లేకుండా చేసింది. ఎవరో మటన్ కర్రీలో పాయిజన్ కలిపో, ఇంకోటి చేసో, కుట్రలో కుతంత్రాలు, మర్డర్ స్కెచ్చో ఇలాంటివి ఏం కాదు. వీళ్ళిద్దరికి పెళ్ళయింది, గంగోత్రికి సంతోష్కి పెళ్ళయింది. పెద్దల్ని ఇంట్లో వాళ్ళని ఒప్పించి ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నారు. సో కట్ చేస్తే వాళ్ళ ఇంట్లో ఇద్దరు తల్లిదండ్రుల్ని ఒప్పించుకొని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. అంతా బాగానే ఉంది. సో రీసెంట్గానే పెళ్ళయింది కదా, 1 fine day దసరాకి గంగోత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సంతోష్ అని గంగోత్రి అత్తవారింటికి వెళ్ళారు అనమాట. అత్తవారింటికి వెళ్తే పండక్కి అల్లుడు వచ్చిందని చెప్పి మటన్ వండి పెట్టింది వాళ్ళ అత్తమ్మ వండి పెడితే గంగోత్రి ఆ మటన్ తినింది. ఎందుకు తిన్నావు నువ్వు? మా ఇంట్లో ఇన్నిసార్లు మటన్ చేశారు, కనీసం నువ్వు ఎప్పుడు టేస్ట్ చేయలేదు, మరి మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు మటన్ తిన్నావు అని చెప్పి ఈ సంతోష్ అనే అబ్బాయి వాళ్ళ భార్య గంగోత్రిని ప్రశ్నించాడు. దానికి ఆ అమ్మాయి ఫస్ట్ సైలెంట్గా ఉంది. తర్వాత ఆ అమ్మాయి చెప్పిన ఆన్సర్ ఏంటంటే, మీ ఇంట్లో కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది, ఈ కారం ఎక్కువ వేస్తారు, దానివల్ల నేను తినలేకపోయా, ఇక్కడ మా అమ్మ నాకు నచ్చినట్టుగా చేస్తుందని చెప్పి ఆ అమ్మాయి సమాధానం ఇచ్చింది. దానికి మనస్తాపానికి చెందిపోయాడు ఈ సంతోష్. మా ఇంట్లో అంత మంచిగా చేస్తుంటే, అంత నీట్గా, అంత హైజీన్గా చేస్తుంటే మా ఇంట్లో తినకుండా నువ్వు మీ ఇంట్లో ఎలా తింటావని చెప్పి అప్పటికప్పుడు ఆ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పండగ పూట గొడవ ఎందుకనే ఒకే ఒక్క రీజన్తో ఆ అమ్మాయిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయికి ఇక అంటే మా ఇంట్లో నా పుట్టింట్లో ఇలా జరిగింది, ఒక రప్చర్ క్రియేట్ చేశాడు నా భర్త అని చెప్పి ఆ ఆవేదన తట్టుకోలేక ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. కరెక్ట్గా దసరా రోజున ఇది జరిగింది. ఆల్రెడీ మనం ఈ న్యూస్ మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఈ అమ్మాయి గంగోత్రి చనిపోయిందనే ఒకే ఒక్క రీజన్తో అప్పటి నుంచి మనస్తాపాన్ని చెందిపోయాడు సంతోష్. సో ఎలా అయినా సరే మర్చిపోదాం అనుకున్నాడు. కొన్ని రోజులు కొన్ని అతని వ్యసనాలకి బానిసయ్యాడు. అంతా బాగానే ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో భార్య అయిన గంగోత్రిని మర్చిపోలేకపోయాడు సంతోష్. సో ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితుల్లో ఇక ఈ అమ్మాయిని వదిలిపెట్టి నేను ఉండలేను, ఆ అమ్మాయితోనే కలిసి ఉంటా, కలిసి ఎలాగో ఉండలేకపోయాం, కనీసం చనిపోయినా సరే మేము కలిసి ఉంటాం అనే ఒక ధోరణితో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సంతోష్ ఆత్మహత్య చేసుకున్నాడు. సో నిజంగా అంటే క్షణికావేశంలో చేసే పనులు ఇంత విషాదానికి, ఇంత దారుణానికి దారితీస్తాయా అన్నది నిజంగా ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అసలు చెప్పాలంటే మటన్లో కర్రీ బాగుంది, బాగాలేదు, కారం ఎక్కువైంది, ఉప్పు తక్కువైంది, ఇవన్నీ అసలు ఒక రీజన్స్ కావు. కానీ వాళ్ళ ఆలోచన ధోరణి అంతవరకే ఉంది. ఒక నారో మైండ్ వీళ్ళది. సో అన్నాడు తీసుకుందాం అనే ఒక భావన ఉంటే ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేది కాదేమో. సరే తింటే తినింది అని చెప్పి ఈ అబ్బాయి సంతోష్ అనుకొని ఉంటే ఆ అమ్మాయి ఆ రోజు సూసైడ్ చేసుకునేది కాదేమో. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందని ఈయన దీపావళి రోజున సూసైడ్ చేసుకునేవాడు కాదు. అంటే ఇక్కడ 2 కుటుంబాలు బాధపడుతున్నాయి. కేవలం వీళ్ళిద్దరే చనిపోయారని అనుకుంటే కాదు, దాని వెనకాల 2 కుటుంబాల బాధ, వాళ్ళంతా గుండెలు అవిసేలా ఏడుస్తున్నారు ఇవాళ. సో ఈ పాపం ఎవరిది? చక్కగా కలకాలం ఉంటారు, పిల్లాపాపలతో హ్యాపీగా సంతోషంగా జీవితాన్ని లీడ్ చేస్తారు అనుకునే ఆ 2 కుటుంబాలు ఇవాళ గుండెలు అవిసేలా ఏడుస్తున్నాయి. నిజంగా ఈ పాపం ఎవరిది? మీరేమనుకుంటారో మస్తుగా కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.